దేశ నిర్మాణంలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య అందించిన సేవలు అమూల్యమైనవని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ ఎలక్ట్రిక్ లో గల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో ఆంధ్ర బ్యాంక్ 103వ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహానికి బ్యాంక్ కస్టమర్స్ పురుషోత్తం, రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ వైడి రామారావు, ఆవుదూడ రైస్ మిల్ అధినేతల వీర రాఘవరెడ్డి, యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ బీజీఆర్ నాయుడులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్యాంక్ అభివృద్ధికి సహకరించిన పలువురు కస్టమర్స్ పురుషోత్తం, వీర రాఘవరెడ్డి, వైడి రామారావు, బ్యాంక్ రీజనల్ హెడ్ నాయుడులను బ్యాంక్ అధికారులు, సిబ్బంది సాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విన్నర్స్ కు అతిథుల చేతుల మీదుగా ట్రోఫీలు అందించారు. అనంతరం జరిగిన మెగా రక్తదాన శిబిరంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ నాయుడు రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ 103వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా 103 మందిచే రక్తదానం చేయనున్నట్లు వెల్లడించారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ ప్రతి ఏటా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించే బ్లడ్ క్యాంప్ ద్వారా సేకరించిన బ్లడ్ ను తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమాచార్యులు, సునీత ఫ్రుస్తి, యూనియన్ బ్యాంక్ నాయకులు జేఎన్వి శ్రీనివాస్, ఏ సాంబశివరావు, పి చంద్రశేఖర్, ఏ శ్రీనివాస్ కుమార్, రంజిత్, శ్యామ్, విశ్రాంత ఉద్యోగ నాయకులు విఎస్ఎన్ మూర్తి, తాతారావు, రామారావు, లోకల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్ర బ్యాంకు 103వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాం అండి మన ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో. సో దీనికి మన స్టాఫే కాకుండా మన కస్టమర్లు, వెల్ విషర్స్ అందరూ వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఒక 103 ఇది 103వ వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి కనీసం ఒక 103 బ్లడ్ శాంపిల్స్ అంటే మనం డొనేట్ చేయాలని పెట్టుకున్నాం. ఇది అందరూ సహకరించి మంచి కార్యక్రమంలో అందరూ సహకరించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఆంధ్ర బ్యాంక్ ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రూపాంతరం చెందింది. అయినప్పటికీ కూడా ఆ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగినటువంటి విషయం, అభినందించదగినటువంటి విషయం కూడా. రెడ్ క్రాస్ సంస్థతో కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రతి సంవత్సరం తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకు రెడ్ క్రాస్ చేస్తున్నటువంటి సేవలకు వారి యొక్క సహకారం కూడా చాలా ఉపకరిస్తూ ఉంది. మంచి రోజున మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఆంధ్ర బ్యాంక్ సిబ్బందికి, వారి కస్టమర్లకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి 19 ఏళ్ళలో 3వ వచ్చాడు. అంత చరిత్ర ఈ బ్యాంక్లో పనిచేయడం అనేది మాకు చాలా గర్వకారణం. ఇలాగే ఎవ్రీ ఇయర్ అండి. అసలు చెప్పాలంటే నాకు తెలిసి ఏ బ్యాంకు కూడా 1 వీక్ సెలబ్రేషన్స్ అనేది ఉండదండి. 24 ఆయన బర్త్డే అండి, 22 ఫౌండేషన్. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ ముఖ్యంగా లీడ్ తీసుకుని ఎగ్జిస్టింగ్ స్టాఫ్ని కూడా కలుపుకొని అవార్డ్ స్టాఫ్ని ఆఫీస్ అందరినీ కలుపుకొని ఈ 1 వీక్ కార్యక్రమాలు అన్నమాట. ఇవాళ 5వ రోజు. ఒక్కొక్క రోజు అన్నదానం, ఒకరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఒకరోజు బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఓల్డ్ ఏజ్ ఉంటుంది. ఈవేళ బ్లడ్ డొనేషన్ పెట్టాం. అలాగే రేపు కూడా ఎక్కడ కూడా అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం. ఎల్లుండి లాస్ట్ డే మెడికల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మొత్తం 7 రోజులు కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. దీనందరికీ సహకారం అందిస్తున్నట్టు ఎగ్జిస్టింగ్ స్టాఫ్కి, రిటైరీస్కి అందరికీ కూడా మరొకసారి